లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1959వ సంవత్సరం జనవరి 21వ తేదీన చేసిన ప్రసంగం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. మనలను తీర్పు తీర్చు విధముగా దేవుడు ఇతరులను తీర్పు తీర్చబోవటలేదు. మనం మాట్లాడినప్పుడు దేవోక్తుల వలె మాట్లాడవలనని ఆశించబడుచున్నాము. మనము తరచుగా అక్కడక్కడ ఇతరులను గూర్చి సమస్తం ఎరిగిన వారముగా మాట్లాడతాం. మన తప్పైన సలహా చాలామందిని నాశనం చేయగలదు. మనం ఏం మాట్లాడుతున్నామో అను దాని గూర్చి జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. ఇతరుల భావములు మనలను ప్రభావితం చేయకుండా మనలను మనము కాపాడుకొనవలెను. మనము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని చేయనప్పుడు పరలోకపు శక్తులు మనతో ఉంటాయి. నేను ప్రసంగిస్తూ నాకు నేను బోధించుకుంటాను. నేను బోధించు ప్రతి ప్రసంగమును నా మీద ఇంకా ఎక్కువగా దాడి చేయడానికి సాతాను వాడుకుంటాడు అని నేను ఎరుగుదును. మరణం వరకు నమ్మకముగా ఉందునని చెప్పినప్పుడు పేతురును గమనించిన సాతాను తక్షణము అతని మీద దాడి చేశాడు. మన ఆత్మీయ బలము మన విధేయత మీద ఆధారపడి ఉన్నది. దేవుడు సంపూర్ణంగా విధేయులైన వారిని గొప్ప బలంతో నింపుతాడు. మనము మన పిల్లల విషయము జాగ్రత్త లేని వారమైతే సాతాను వారి మీద దాడి చేస్తాడు. నీవు మాట్లాడకముందు నీ ఆత్మీయ బలాన్ని కొలువు. దేవుడు నీ కొరకు ఏదైనా గొప్ప కార్యం చేసినట్లయితే నీవు నీ ప్రస్తుత బలాన్ని కొలుస్తూ ఆ గొప్ప కార్యాన్ని గురించి దీనంగా మాట్లాడు. నీ అవిధేయత ద్వారా నీ ఆత్మీయ బలము తగ్గించబడినని జ్ఞాపకముంచుకొనుము. మన సహవాసం యొక్క సభ్యులందరి కొరకు మనం ఎక్కువగా ప్రార్థించవలసి ఉన్నాం. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమవుతుంది. ఏలి యొక్క కుటుంబము చాలా కఠినముగా తీర్పు తీర్చబడింది. వారు తీర్పును తప్పించుకొనలేకపోయారు. దేవుడు చెప్పినట్లుగా అది జరిగింది. దేవుడు ఏదో కొన్నిసార్లు మాత్రమే మనల్ని దీవించాలి అని కోరుకోవట్లేదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. దేవుడు ఈ సంఘాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అందులో చాలా మంచి గుణాలున్నాయి. అయితే నీచమైన జీవితాన్ని జీవిస్తున్న గౌరవం కలిగిన స్త్రీ ఒక ఆమె అక్కడ ఉన్నది. ఆమె మాదిరి చాలా చెడ్డది. చాలామందిని నాశనం చేసింది. మనం ఎంత పెద్దవారమైనను మనలను మనం పరీక్షించుకొని త్వరగా మన జీవితాలని సరిచేసుకునటం మంచిది. దేవుని వాక్యానుసారముగా మోషే ఐగుప్తునకు వెళ్తున్నప్పుడు అతని మీద దాడి చేయడానికి సాతాను ఒక కారణాన్ని కనుగొన్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. తన పిల్లలకు సున్నతి చేయట్లో అతడు దేవునికి విధేయత చూపలేదు. మోషే తన తప్పును చూచి దాన్ని గ్రహించాడు. అది త్వరగా సరిచేయబడినది.